హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. వాహనదారులు ఎగిరి గంతేసే వార్త. ట్రాఫిక్ చలానాపై 90% వరకు డిస్కౌంట్. పూర్తి వివరాలు ఇదిగో. వాహనదారులు మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్, అలాగే ఒక స్వీట్ గుడ్ న్యూస్ కూడా. ఏంటంటే ట్రాఫిక్ చలానాలపై 90% వరకు డిస్కౌంట్ ఇస్తుందంట. అసలు ఏంటి వివరాల్లో చూద్దాం. తెలంగాణలో వాహనదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించిందంట. అదేంటంటే వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలానాలపై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. 50 నుంచి 90% వరకు పెండింగ్ చలానాపై రాయితీ ఇస్తూ క్లియర్ చేసుకునే అద్భుత అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించింది. ఈ ఆఫర్ ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసిందంట. మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. ఏంటంటే సుమారు పెండింగ్ లో ఉన్న చలానాలు స్కూటర్స్ కానీ, కార్స్ కానీ, ఆటోస్ కానీ, బస్సెస్ కానీ, లారీస్ కానీ, ఇలా వాహన 2, 3, 4 వెహికల్స్ కి అందరికి ఎవరికైతే చలానాలు ఉన్నాయో వాళ్ళకి సుమారు 50 నుంచి 90% వరకు రాయితీ ఇస్తూ క్లియర్ చేసుకునే అద్భుత అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించిందంట. ఈ ఆఫర్ ఈ రోజు నుంచి అందుబాటులోకి రాబోతుందంట. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసిందంట. తెలంగాణలో వాహనదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎగిరిగంతేసే వార్త వినిపించారంట. అదే చెప్పాం కదా. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న చలానాలపై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా ఈ ఏకంగా 300 కోట్ల వరకు చలానాలు వసూలైన విషయం తెలిసిందే. దీంతో ఒకటి చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ 300 crores వరకు చలానాలు వచ్చాయంట. అమరులైన పోలీస్ కుటుంబాలకు వాళ్ళకి ఇవ్వండి ఆ డబ్బులు. రోడ్డు మరమ్మతులు చేపట్టండి, ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ గా పెట్టండి, రోడ్ ఎక్స్టెన్షన్స్ చేయండి. ఆ నిధులను కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే వ్యూస్ ఉంటుంది. లేదు అది కూడా ఒక ఆదాయ వనరుగా చేసుకుంటే మాత్రం సిగ్గుచేటు, తప్పు కూడా. ఈ సంవత్సరం కూడా మరోసారి చలానాలపై డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. అయితే గతంలో ఇచ్చిన రాయితీ కన్నా ఎక్కువగా డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. 50 నుంచి 90% వరకు ఆయా వాహనాలపై రాయితీ ఇస్తూ పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఏ వాహనాలకు ఎంతెంత డిస్కౌంట్ ప్రకటించారో పూర్తి వివరాలు ఇదిగో అంట. చూసుకోండి, ఏ వెహికల్స్ కి ఎంతెంత డిస్కౌంట్ ఇచ్చారో ఒకసారి చూడండి. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు చలానా డిస్కౌంట్ లో కట్టే అవకాశం. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్ అంట. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి అంటే సుమారు 1000 రూపాయలు ఉందనుకోండి, మీరు కేవలం ఒక 100 రూపాయలు కడితే చాలు, 90% మీకు రాయితీ వస్తుంది. 2 వీలర్స్ కి 80% అంటే మీకు 1000 రూపాయలు చలానా ఉంటే 200 పే చేస్తే సరిపోతుంది. 4 వీలర్ ఆటోలకు 60% వరకు అంటే మీకు 1000 రూపాయలు ఉంటే సుమారు 400 పే చేస్తే సరిపోతుంది. లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్ కు 50% డిస్కౌంట్. 1000 రూపాయలు ఉందనుకోండి, మీకు 500 పే చేస్తే సరిపోతుంది. ఈ పెండింగ్ చలానాలను ఆన్లైన్ తో పాటు మీ సేవ సెంటర్లోనూ డిస్కౌంట్ తో కట్టే అవకాశాన్ని కల్పించారు పోలీసులు. 2024లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల చలానాలు వసూలు కాగా మళ్ళీ ఆ తర్వాత జనరేట్ అయిన చలానాలు మాత్రం కట్టలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు విషయం తెలుస్తుంది. పెండింగ్ చలానాలపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించడంతో వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్లియర్ చేసుకోవాల్సిందిగా పోలీసులు చెప్తున్నారంట. నిజంగా బాగుంది. కానీ నేనేం చెప్తున్నానంటే, మీరు చలానాలు కట్టుతున్నారు, డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, రోడ్డు మరమ్మతులు చేపట్టండి. దయచేసి రోడ్స్ కరెక్ట్గా ఉండేలా చూడండి, ట్రాఫిక్ లేకుండా చూడండి. ట్రాఫిక్ అంటే వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా చూడండి, పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. మంచి సిగ్నల్సింగ్ మంచిగా పెట్టి మీరు ఏమైనా చేసుకోండి. మీరు రూల్స్ పెట్టకుండా వసూలు చేస్తే మాత్రం ఇది ఒక ఆదాయ వనరుగా చూస్తే మాత్రం తప్పది. ఇంకేమైనా అదనంగా డబ్బులు మిగిలితే అమరులైన పోలీస్ కుటుంబాలకు మీరు ఒక చెక్ రూపంలో, గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వండి. మొత్తానికి అయితే ఇది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే పెండింగ్స్ భయంకరంగా భారీగా ఉన్నాయో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అంట. అవకాశం వచ్చింది 26 నుంచి నెక్స్ట్ మంత్ Jan 10 వరకు. చూసారు కదా, దాన్ని వినియోగించుకుని కట్టుకుని క్లియర్ చేసుకోండి. వాహనదారులతో పాటు పోలీస్ శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాం, రూల్స్ కరెక్ట్ గా అమలు చేయండి. మీరు కూడా రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, క్లియరెన్స్ చేసుకుని, గుంటలు లేకుండా, హిట్ అండ్ ర్యాష్ ఇలా పిచ్చి పిచ్చి చాలా ఉన్నాయి. కొంచెం అన్ని సెట్ రైట్ చేసుకుని మీ రూల్స్ మీరు పెట్టుకోండి, కరెక్ట్ గా సెట్ అవుతుంది. కానీ ఈ యొక్క వార్త అయితే తీపి కవరు అని మాత్రం నేను చెప్తాను. నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.